హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ పర్సన్కి సంబంధించి నేను చాలాసార్లు మీకు రివిజన్ కరెంట్ అఫైర్స్లో ఒక పర్సన్ పేరు చెప్తా ఉండేదాన్ని, మీకు గుర్తుండుంటే కామిరీటా అని చెప్పేసి ఆ పర్సనే ఈయన రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే మే 12న ఈయన ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. సో దానివల్ల ఆయన రికార్డ్ని ఆయనే బ్రేక్ చేసుకున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా మౌంట్ ఎవరెస్ట్ అనేదాన్ని చెప్తాం. హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్ ఈజ్ నథింగ్ బట్ మౌంట్ ఎవరెస్ట్. అండ్ నార్మల్గా దాని హైట్ 8,846.86 వరకు ఉంటుంది అనమాట. 48.86 వరకు ఉంటుంది. సో అంత హైట్ దాదాపుగా. అలాంటి అత్యంత ఎత్తు నేను మీటర్స్లో చెప్పాను. అదే మీకు అడుగుల లెక్కని చెప్తే కనుక 29,000 ఫీట్కి పైన ఉంటుంది. 29,000 అడుగుల పైన ఎవరెస్ట్ ఉంటుంది. మనం మీటర్స్లో జనరల్గా చెప్తా ఉంటాం. అలాంటి దాన్ని ఇప్పుడు ఈయన 29సారి అధిరోహించారు. 29th టైం అంట. సో అది ఆయన రికార్డ్. ఆయన పేరు కామిరీటా. సో కామిరీటా అనే పర్సన్ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడిగారు అనుకోండి, నేపాల్కి సంబంధించిన వ్యక్తి. బేసిక్గా ఏదైనా ఒక రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ రికార్డ్ని ఏ ప్లేస్లో క్రియేట్ చేశారు, క్రియేట్ చేసిన పర్సన్ ఎవరు, ఆ పర్సన్ ఏ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు అనేది ఇంపార్టెంట్. సో కామిరీటా ఫ్రమ్ నేపాల్ మౌంట్ ఎవరెస్ట్ని 29th టైంన ఆయన అధిరోహించడం జరిగిందనమాట. ఫస్ట్ టైం ఈయన మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కింది ఎప్పుడంటే 1994లో, 1994లో. తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ క్లెయిమ్ చేస్తానే ఉన్నారంట. 2022కి 26 టైమ్స్ అయిపోయింది. అయితే 2023లో ఆయన 2 సార్లు ఎక్కారు. మౌంట్ ఎవరెస్ట్ని 2 సార్లు అధిరోహించారు 2023లో. ఇప్పుడు 2024లో ఇంకొకసారి 12న అధిరోహించారు. దాంతో 29 టైమ్స్ ఈయన అధిరోహించడం జరిగింది. ఈయన తర్వాత అదే నేపాల్కి సంబంధించిన పసాంగ్ దావా అనే పర్సన్ కూడా 26 టైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. సో ఇదే ఈ కరెంట్ అఫైర్ ఇంతటితో అయిపోయింది. అయితే ఒకసారి ఇటు చూడండి. మౌంట్ ఎవరెస్ట్ అనేది మనకి నేపాల్లో ఉంది చూసారా. సో దాన్ని నేపాల్ ఏరియాలో సాగర్ మాత అని చెప్పేసి అంటారంట. సాగర్ మాత అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదే కనుక టిబెట్లో అనుకోండి, సో టిబెట్లోకి వచ్చేటప్పటికి చొమలుంగ్మా అని చెప్పేసి పిలుస్తారంట. చొమలుంగ్మా అని పిలుస్తారు. మిగిలిన చోట ఎవరెస్ట్ అనే పిలవడం జరుగుతుంది. అసలు మౌంట్ ఎవరెస్ట్ని ఫస్ట్ టైం 1953లో న్యూజిలాండ్కి సంబంధించిన ఎడ్మండ్ హిల్లరీ అనే పర్సన్ మనకి అధిరోహించడం జరిగింది. అండ్ అది కూడా ఎవరి సహాయంతో, ఇట్లా మనకి ఏదైనా ఒక మౌంటైన్ని అధిరోహించాలి అనుకోండి, ఒక మౌంటైన్ ఎక్కాలి, క్లైమ్ చేయాలి అనుకోండి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని తగ్గట్టు మనం మారాలి. అండ్ అక్కడ హెల్ప్ కావాలి. టెంట్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, దారులు కావచ్చు, అక్కడ క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి చెప్పే పర్సన్స్ కావచ్చు. ఎందుకంటే అక్కడ మనకి ఇంటర్నెట్స్ అవన్నీ ప్రాపర్గా వర్క్ చేయవు, సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. కాబట్టి పర్సన్ హెల్ప్ అవసరం. అలాంటి పర్సన్స్ని షెర్పాస్ అంటాం. ఈయన కూడా షెర్పానే, పసాంగ్ దావా కూడా షెర్పానే. సో మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ని నేపాల్కి సంబంధించిన టాన్జింగ్ నార్గే అనే పర్సన్ యొక్క హెల్ప్ తోటి మనకి దీన్ని అధిరోహించడం జరిగిందనమాట 1953లో మౌంట్ ఎవరెస్ట్ని. అండ్ నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ వచ్చేటప్పటికి జుంకో తబియే. ఈమె నేపాల్కి సంబంధించిన వ్యక్తి. ఫస్ట్ ఇండియన్ విమెన్ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించింది ఎవరు అంటే బచేంద్ర పాల్ గారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మన మాల్వతా పూర్ణ లాంటి వాళ్ళు కూడా మనకి అధిరోహించారు. బట్ ఫస్ట్ విమెన్ వచ్చేటప్పటికి బచేంద్ర పాల్ గారుగా ఉంది. అది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ మౌంట్ ఎవరెస్ట్. నాకు తెలిసి ఈ కరెంట్ అఫైర్ని బేస్ చేసుకుని ఇందులో ఒక 4 ఆప్షన్స్ తీసుకుని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే కామిరీటాకి గారికి సంబంధించి అడుగుతారు, గుర్తుపెట్టుకుంటారు కదా. కామిరీటా ఫ్రమ్ దట్ నేపాల్ 29th టైమ్. ఈయన తర్వాత పసాంగ్ దావా ఉన్నారు. ఈ కరెంట్ అఫైర్ మొత్తం మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం, క్లెయిమ్ చేయడం అంటాం కదా. సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. మనం నార్మల్గా 3-4 ఫ్లోర్స్ ఎక్కితేనే మనకి జనరల్గా ఏమనిపిస్తుంది అంటే విపరీతంగా అలసటగా అనిపిస్తుంది. అలాంటిది ఈ పర్సన్ 29,000 ఫీట్ హైట్ని 29 టైమ్స్ ఎక్కారంట. సో అది ఈయనకి సంబంధించిన రికార్డు. అలాగే మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో ఈ శిఖరాలకి సంబంధించి అడుగుతూ ఉంటారు కాబట్టి వీటికి సంబంధించినవి కూడా తెలుసుకుందాం. మౌంటైన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎగ్జామ్లో అడిగేవి ఇలా ఎక్కువగా ఉంటాయి. ఒకటి ఎవరెస్ట్కి సంబంధించి అడుగుతారు. ఎవరెస్ట్ హైట్ ఎంత? 8,848.86 మీటర్స్ ఎవరెస్ట్ యొక్క హైట్ అనమాట. హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం. కాకపోతే ఇది నేపాల్లో ఉంది కాబట్టి ఇండియా యొక్క అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పాం. ఇండియాస్ హైయెస్ట్ పీక్గా దీన్ని క్లెయిమ్ చేయం. నెక్స్ట్ వచ్చేటప్పటికి K2. సో K2 వచ్చేటప్పటికి 8,611. దీన్ని గాడ్విన్ అస్టిన్ అని కూడా పిలుస్తారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్
కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతాల్లో ఇది ఒకటి. కాంచనగంగా లేదా కాంచనజంగా 8586 మీటర్స్ ఉంది. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే సిక్కింలో లొకేట్ అయి ఉంది. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే మనకి సిక్కింలో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇండియా యొక్క అత్యంత ఎత్తైన శిఖరంగా మనకి ఏది చెప్పబడుతుంది అంటే సిక్కింలో ఉన్న కాంచనగంగా లేదా కాంచనజంగా అనేది చెప్పబడుతుంది. దీని హైట్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే 85 తర్వాత ఏమొస్తుంది, 86 కదా, 8586, 85, 86. సో అది మనకి కాంచనగంగకి సంబంధించిన హైట్ అనమాట. నెక్స్ట్ లోత్సే హైట్ 8516 మీటర్స్, అది నేపాల్లో ఉంది. మకాలు 8485 మీటర్స్. మిమ్మల్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగినప్పుడు అది యూజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రపంచంలో లాంగెస్ట్ మౌంటైన్స్ రేంజ్, అతి పొడవైన పర్వత శ్రేణి సౌత్ అమెరికాలో ఉంది, యాండిస్. నార్త్ అమెరికాకి సంబంధించిన ఇంపార్టెంట్ మౌంటైన్స్ రాకీ, ఇవి కెనడా వరకు ఎక్స్పాండ్ అయ్యి విస్తరించి ఉంటాయి. అయితే నార్త్ అమెరికాలో మనకి హైయెస్ట్ పీక్ వచ్చేటప్పటికి మెకాన్లీ అని చెప్పేసి అంటాం. రాకీకి సంబంధించింది కాదు, బట్ రాకీ మౌంటైన్స్ నార్త్ అమెరికాకి సంబంధించినవి. నార్త్ అమెరికా మొత్తంలో కూడా హైయెస్ట్ పీక్ మెకాన్లీగా చెప్పడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ వన్, ఆల్ప్స్ అనేవి యూరోప్లో ఇంపార్టెంట్ మౌంటైన్స్, ఆఫ్రికాలో అట్లాస్ మౌంటైన్స్గా చెప్తాం, ఆస్ట్రేలియాలో గ్రేట్ డివైడ్ రేంజ్గా ఇవి చాలా ఇంపార్టెంట్. కాంచనజంగ్ని ట్రెజర్ ఆఫ్ గ్రేట్ స్నో అని కూడా అంటారంట. ఎవరెస్ట్ని ఎలా అయితే సాగర్ మాత అని చెప్పేసి పిలుస్తారో, కాంచనగంగ్ని 5 ట్రెజర్స్ ఆఫ్ గ్రేట్ స్నో, 5 ట్రెజర్స్ ఆఫ్ గ్రేట్ స్నో అని చెప్పేసి పిలుస్తారంట. అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్గా న్యూస్లో ఉన్న మౌంటైన్స్, కిలిమంజారో. సో కిలిమంజారో అనేది ఆఫ్రికాకి సంబంధించింది. ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శిఖరంగా, అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటిగా కిలిమంజారోని చెప్పొచ్చు. దీన్ని చాలా మంది ఇండియన్స్ మనకి అధిరోహించారు. రీసెంట్గా అయితే విజయవాడకి సంబంధించిన పైలట్ ఎవరైతే గోపి గారు ఉన్నారో, సో ఈయన కూడా కిలిమంజారో పర్వతాన్ని మనకి అధిరోహించడం జరిగిందనమాట. అది ఒకటి. నెక్స్ట్ పైరెనెస్ మౌంటైన్స్. పైరెనస్ మౌంటైన్స్ అనేవి ఫ్రాన్స్కి సంబంధించినవి అనమాట. ఎస్పెషల్లీ ఫ్రాన్స్కి స్పెయిన్కి మధ్యలో బోర్డర్గా ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు దీని గురించి. అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జీ జింపింగ్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఇద్దరు విజిట్ అయ్యారు, ఇక్కడ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారని. అది ఆ మౌంటైన్. నెక్స్ట్ ఉరల్ మౌంటైన్స్. యూరప్ అండ్ ఏషియాని మనకి సెపరేట్ చేసేవి ఏది అంటే, యూరప్ అండ్ ఏషియాని సెపరేట్ చేసేది మనకి ఉరల్ మౌంటైన్స్గా చెప్పొచ్చు. మౌంట్ ఫ్యూజీ, ఇది ఒక వాల్కెనిక్ మౌంటైన్, ప్రస్తుతం యాక్టివ్ పొజిషన్లో లేదు. సో ఇది వచ్చేటప్పటికి మనకి జపాన్లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇవి న్యూస్లో ఉన్న మౌంటైన్స్ అండ్ పీక్స్. ఇవి మామూలుగా జీకే రిలేటెడ్గా చెప్పొచ్చు, ఇండియాకి రిలేటెడ్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ కామెరేటా క్రియేటెడ్ రికార్డ్ అండ్ 29th టైమ్ మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కాబిల్కి సంబంధించి, కాబిల్ అండ్ లిథియం రిజర్వ్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. ఆస్ట్రేలియాలోని లిథియం రిజర్వ్స్కి సంబంధించి ఒక బ్లాక్ని కాబిల్ సొంతం చేసుకొని ఉంది. సొంతం ఇన్ ద సెన్స్ ఓన్ చేసుకొని ఉంది. ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, అది అక్కడున్న మైనింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ రైట్స్ని కాబిల్ పొందనుందనమాట. కాబిల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, దాన్ని మనం ఏమని చెప్పేసి పిలుస్తాం, కాంజీ విదేశీ ఇండియా లిమిటెడ్. సో దీని గురించి మనం డిస్కస్ చేసాం కూడా. ఇదేంటి అంటే మనకి ఏదైతే ఇండియా బయట కూడా మనకి కోబాల్ట్, లిథియం ఇలాంటివి ఉన్నాయో దానికి సంబంధించిన రీసెర్చ్, ప్రాజెక్ట్, ఎక్స్ప్లోరేషన్ ఇదంతా చేస్తుంది అని చెప్పేసి. సో మనం ఏదైతే మనకి అక్కడ ఉన్న వాటిని విస్తరించడం ఇవన్నీ ఉంటాయో, సో వాటిని చేస్తుంది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. అలాంటి కాబిల్ లిథియం బ్లాక్ని 2025 ఫినాన్షియల్ ఇయర్కి సొంతం చేసుకొని ఉందన్నమాట. మే ఎక్వైర్ లిథియం బ్లాక్ ఇన్ ఆస్ట్రేలియా. సో దానికి సంబంధించింది. అండ్ రీసెంట్గా అయితే యుఎస్ఏ దగ్గర సాల్ట్ అండ్ సీ అని ఉంది, ఆ ఏరియా దగ్గర 18 మిలియన్ టన్స్, 18 బిలియన్ టన్నుల ఈ లిథియం రిజర్వ్స్ బయటపడ్డాయి అనమాట. అంతకన్నా ముందర మనకి 2023లో జమ్మూ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరగా ఉన్న రియాసీ అనే ప్రదేశం దగ్గర సలాల్ హైమానా అనే విలేజ్ ఉంది. సో ఇక్కడ 5.9 టన్స్ దాకా కూడా మనకి మిలియన్ టన్స్ దాకా ఈ లిథియం రిజర్వ్స్ అనే వాటిని బయటికి తీసుకొచ్చారు. 2023లో ఐడెంటిఫై చేశారు. సో ఇప్పుడు మనకి అక్కడ 18 మిలియన్ టన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఇండియాలో ఎక్కువగా లిథియం రిజర్వ్స్ ఉండేవి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తర్వాత జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్. సో ఈ స్టేట్స్లో మీకు ఎక్కువగా ఈ లిథియం రిజర్వ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. లిథియంని బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి కావచ్చు, మిగతా వాటిలోకి, సో జనరల్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ కేటగిరీకి సంబంధించి మనకి లిథియంని ఎక్కువగా యూజ్ చేస్తారు.
అయితే రీసెంట్గా సౌత్ కొరియా ఏం చేసింది, ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. సౌత్ కొరియా ఏం చేసిందంటే మనకి లిథియం అయాన్తో నడిచే బ్యాటరీస్ ఉంటాయి కదా, సో వాటిని సోడియం అయాన్తో చార్జబుల్ అయ్యేలాగా లిథియం అయాన్ బ్యాటరీని రీప్లేస్ చేసేలాగా తీసుకొచ్చింది. ఇది దీనికన్నా 500 టైమ్స్ బెటర్ అంట. సో అలాంటి దాన్ని సౌత్ కొరియా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక ప్రపంచంలో చూసుకుంటే మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రదేశాలు, లిథియం ట్రాంగిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ ప్లేస్ కాల్ లిథియం ట్రాంగిల్. దీన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. అర్జెంటీనా, బొలీవియా, చిలీని కలిపి లిథియం ట్రాంగిల్ అని చెప్పేసి అంటారు. ఈ ఏరియాస్ని లిథియం ట్రాంగిల్గా పిలుస్తారు. ఏబిసి అని కూడా పిలవచ్చు. అర్జెంటీనా, బొలీవియా, చిలీ. ఒక అర్జెంటీనాలోనే 2 మిలియన్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. 7.5 మిలియన్ రిజర్వ్స్ చిలీలో అండ్ 9 మిలియన్ రీసోర్సెస్ బొలీవియాలో ఉండడం జరిగింది. అదే కనుక మనకి కెనడా దగ్గర కూడా ఆల్మోస్ట్ 1 మిలియన్ దాకా రీసోర్సెస్ ఉన్నాయి. మెక్సికో దగ్గర ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ అంటే బ్రెజిల్ లాంటి వాటిలో ఉన్నాయి. నెక్స్ట్ యూరప్ విషయానికి వస్తే పోర్చుగల్, సెర్బియా లాంటి ప్రాంతాల్లో మీరు చూడొచ్చు. ఆఫ్రికా విషయానికి వస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో దీని గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం, బ్లడ్ మినరల్స్ అని చెప్పేసి. దెర్ ఈస్ అ న్యూస్ కాల్ బ్లడ్ మినరల్స్ అనమాట. సో బ్లడ్ మినరల్స్ ఏంటంటే ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో ఇటు సైడ్ మనకి రవాండా అనే కంట్రీ కూడా లొకేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ జరుగుతున్న డిస్టర్బెన్సెస్, సివిలియన్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఏర్పడి వీళ్ళు ఇక్కడి నుంచి మినరల్స్ని దోచుకొని వాటిని యూరప్ కంట్రీలోని చాలా వరకు వెస్ట్రన్ కంట్రీస్, యూరప్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఇలాంటి వెస్ట్రన్ కంట్రీస్లో పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి చాలా చీప్గా మినరల్స్ని మనకి అందించడం జరుగుతుంది. వాటిని ఇప్పుడు బ్లడ్ మినరల్స్ అంటున్నాం. యాపిల్కి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్, యాపిల్ కంపెనీకి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్, ఐఫోన్కి సంబంధించినవి, ఇట్లా చాలా వాటిలో ఈ మినరల్స్ని యూజ్ చేశారని చెప్తా ఉన్నారు. సో వాటిని మనకి బ్లడ్ మినరల్స్గా పిలుస్తున్నారు. రీసెంట్గా దానికి సంబంధించి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో న్యూస్లో ఉండడం జరిగింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కిన్షాసాగా చెప్పడం జరుగుతుంది. కిన్షాసా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. దీనికి ఫెలిక్సీ ఎవరైతే ఉన్నారో, సో ఫెలిక్సీ షిసికేది అనే పర్సన్ ప్రెసిడెంట్గా నూతనంగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో మనకి మొత్తానికి ఆఫ్రికాలో అయితే జింబాబ్వే, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తంలో, ఆఫ్రికా ఖండం మొత్తంలో జింబాబ్వే, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎక్కువ కనిపిస్తాయి. ఆస్ట్రేలియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏమంటారు రీసోర్స్ ఆఫ్ లిథియం అనమాట. లిథియంకి సంబంధించి లార్జెస్ట్ రిసోర్స్ని కలిగి ఉంది. ఈవెన్ చైనా ఇప్పుడు మనకి ఇండియాలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతం దగ్గర దీన్ని కనిపెట్టడం జరిగింది. ఈవెన్ రష్యాలో కూడా మీరు చూడొచ్చు. ఈ కంట్రీస్లో ఎక్కువగా మీకు లిథియం రిజర్వ్స్ అనేవి కనిపిస్తాయి. అలాంటి ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక లిథియం రిజర్వ్కి సంబంధించిన రైట్స్ని లేదా దానికి సంబంధించిన ఇంపార్టెంట్ వాటిని మనకి కాబిల్ చేజెక్కించుకోనుంది. సో తీసుకోనుంది. అది ఫినాన్షియల్ ఇయర్ 2025కి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో రీసెంట్గా మనకి ఇదాశీష్ నోంగ్రాంగ్ ద ఫస్ట్ విమెన్ డీజీపీ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఈశాన్య రాష్ట్రాల మొత్తంలోనే ఒక స్టేట్కి, అంటే ఈశాన్య రాష్ట్రాలు అంటే 7 స్టేట్స్ ఉంటాయి కదా మనకి, లైక్ అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, అస్సాం అనేది ఒకటి, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం. సో ఈ 7ని మనకి 7 సిస్టర్స్ లేదా నార్త్ ఇండియన్ స్టేట్స్గా చెప్తాం. ఇందులో మేఘాలయకి ఫస్ట్ టైం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కింద, డీజీపీ కింద ఒక విమెన్ అపాయింట్ అయ్యారు. ఆమె పేరు ఇదాశీష్ నోంగ్రాంగ్ అనే పర్సన్ అనమాట. సో అందుకే నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలో కూడా అన్ని స్టేట్స్లో ఫస్ట్ విమెన్ డీజీపీగా మేఘాలయలో ఈమె అపాయింట్ కాబోతున్నారు. ఇప్పటి వరకు ఏ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్లో ఇలా జరగలేదు. అందుకని నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ లేదా మేఘాలయగా ఫస్ట్ విమెన్ డీజీపీగా ఈమెను చెప్తున్నారు. ఈమె ఆల్రెడీ సివిల్ డిఫెన్స్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మేఘాలయగా అపాయింట్ కాబోతున్నారు. ఈ ప్లేస్లో మనకి లజ్జా రామ్ బిష్ణోయ్ అనే పర్సన్ ఉన్నారు. లజ్జా రామ్ బిష్ణోయ్ ప్రజెంట్ డీజీపీ ఆఫ్ మేఘాలయగా ఉన్నారు. సో ఈయనని రీప్లేస్ చేయబోతున్నారు మనకి డీజీపీ ఆఫ్ మేఘాలయగా నోంగ్రాంగ్. అండ్ ద నెక్స్ట్ వన్, ఈమె మేఘాలయలో కాశీ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్గా చెప్తున్నారు. మేఘాలయలో కాశీ, గారో, జయంతియా అని ఇంపార్టెంట్ హిల్స్, ట్రైబ్స్ ఉన్నారు. అందులో కాశీ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె ఈ నోంగ్రాంగ్ అంట. సో అది ఈమెకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మేఘాలయకి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా సాంగ్మా అండ్ మేఘాలయకి సంబంధించిన గవర్నర్గా ఫాగు చౌహాన్ అనే పర్సన్ ఉన్నారు. ఈయన వచ్చేటప్పటికేమో గవర్నర్, ఈయన వచ్చేటప్పటికేమో సీఎంగా ఉండడం జరిగింది. మేఘాలయలో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ బల్ఫాక్రమ్ నేషనల్ పార్క్, అలాగే నోక్రెక్ నేషనల్ పార్క్.
నోక్రెక్ అనేది నేషనల్ పార్క్ అండ్ బయోస్పియర్ కూడా. అండ్ ద నెక్స్ట్ వన్ ఉమియం లేక్ అనేది మేఘాలయలోనే చాలా ఫేమస్ లేక్గా చెప్తారు. అండ్ ఇండియాలోనే క్లీనెస్ట్ లేక్ వచ్చేటప్పటికి మనకి ఉమాంగ్ తాంగ్ లేక్ అని చెప్పేసి ఉంది, మేఘాలయలో ఉంది. అండ్ నెక్స్ట్ క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా మనకి మౌలినాంగ్ విలేజ్, మవాలినాంగ్ విలేజ్ అని కూడా పిలవచ్చు, ఇది మేఘాలయలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత తడి ప్రదేశం, మోస్ట్ వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ కింద మనం మేఘాలయలో ఉన్న మౌసిండ్రం అనే దాన్ని చెప్తాం. అలాగే దాని తర్వాత చిరపుంజి కూడా ఇంపార్టెంటే. మేఘాలయలోని షిల్లాంగ్ ప్లాట్యూ, నోసింగ్తియాంగ్ వాటర్ ఫాల్, బిషప్ వాటర్ ఫాల్, స్వీట్ వాటర్ ఫాల్, ఇవన్నీ కూడా అక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఫస్ట్ మనకి విమెన్ డీజీపీగా మేఘాలయలో ఎవరు అపాయింట్ అయ్యారు? ఇదాశీష్ నోగ్రాంగ్ కదా. అలాగే మనకి మహారాష్ట్రకి సంబంధించిన ఫస్ట్ డీజీపీగా రష్మి శుక్లా గారు అపాయింట్ అయ్యారు. ఫస్ట్ డీజీపీ ఆఫ్ మహారాష్ట్ర రష్మి శుక్లా గారు. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నీనా సింగ్ గారు సిఐఎస్ఎఫ్కి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఫస్ట్ ఫీమేల్ స్నైపర్గా సుమన్ కుమారి గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. అలాగే బిల్కిస్ మిర్ ప్యారిస్ ఒలింపిక్స్ కమిటీలో ఇండియన్ విమెన్గా ఫస్ట్ టైం అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ప్రీతి రజక్ గారు ఫస్ట్ విమెన్ సుబేదార్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ఫస్ట్ విమెన్ సుబేదార్, ప్యారిస్ ఒలింపిక్ కమిటీలో ఫస్ట్ ఇండియన్ విమెన్. ఫస్ట్ డీజీపీ విమెన్ ఆఫ్ మహారాష్ట్ర నీనా సింగర్, ఫస్ట్ విమెన్ సిఐఎస్ఎఫ్ డీజీ. బిఎస్ఎఫ్కి సంబంధించి ఫస్ట్ ఫీమేల్ స్నైపర్గా సుమన్ కుమారి గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇది అపాయింట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఈ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు IFFCO, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్. సో దీనికి సంబంధించి న్యూ చైర్పర్సన్గా దిలీప్ సాంగాని గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇది వరకు బల్బీర్ సింగ్ గారు ఉన్నారు. బల్బీర్ సింగ్ గారి ప్లేస్లో ఇప్పుడు మనకి దిలీప్ సాంగాని గారు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ దానికి చైర్పర్సన్గా ఎంపిక కావడం జరిగింది. సో ఈ ఆర్గనైజేషన్ అనేది 1967లో ఎస్టాబ్లిష్ చేయబడింది. నానో యూరియా లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మెయిన్గా ఈ సిస్టమ్ మనకి యూజ్ అవుతుంది అనమాట. లాస్ట్ టైం రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రాజస్థాన్లో యూరియా గోల్డ్ అనే దాన్ని కూడా మనకి ప్రారంభించడం జరిగింది. అండ్ మనకి ఈ నానో యూరియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లాంట్ జార్ఖండ్లోని దియోగర్ అనే ప్రాంతంలో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అపాయింట్మెంట్కి సంబంధించింది జస్ట్ మనకి ఎబ్రివేషన్ అనేది రైల్వేస్ లాంటి వాళ్ళకి కావాలి. అపాయింట్మెంట్ SSC బ్యాంకింగ్ వాళ్ళకి జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకుంటే చాలు, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించిందిగా చెప్పచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ, ఇది స్పోర్ట్స్కి సంబంధించింది. సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ 2024 ఇన్ 30th ఎడిషన్ రీసెంట్గా ఎక్కడ జరిగింది? మలేషియాలో. సో మనకి వెన్యూ వచ్చి మలేషియా. అండ్ ఇది హాకీ కప్ అనమాట. ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హాకీ టోర్నమెంట్గా ఈ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ అనేదాన్ని చెప్పచ్చు. 30th ఎడిషన్ మలేషియాలో జరిగినప్పుడు విన్నర్గానేమో జపాన్, రన్నర్గా పాకిస్తాన్ ఉండడం జరిగింది. మీకు ఆల్రెడీ జపాన్ ప్రైమ్ మినిస్టర్ తెలుసు కదా, ఫ్యూమియో కిషిడా. అలాగే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి షహబాజ్ షరీఫ్. పాకిస్తాన్కి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు, ఇషక్దార్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా ఇప్పటికే ఈ హాకీ కప్ని 5 times గెలుచుకుందనమాట. ఒకసారి ఫస్ట్ టైం 1985లో, సెకండ్ 1991, థర్డ్ 1995, 2009, 2010. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇండియాకి దీనికి సంబంధించిన ఏదైతే మనకి ట్రోఫీ అనేది ఉంటుందో అది రాలేదు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్. సరే, రీసెంట్గా స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాం. ఖేలో ఇండియా కంప్లీట్ అయిపోయినాయి మొత్తం డిఫరెంట్ సిరీస్లు, వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024లో 4th ఎడిషన్ జరిగిందనమాట. ఎక్కడ జరిగింది అంటే అస్సాంలో జరిగింది. 4th ఎడిషన్ అస్సాంలో జరిగింది. సో దీనికి సంబంధించి మనకి మెయిన్గా అష్టలక్ష్మి అనే దాన్ని అష్టలక్ష్మి అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ థీమ్ ఏదైతే ఉంటుందో దీనిని మనకి ఏమంటారు, మాస్కెట్ సింబల్గా ఇవ్వడం జరిగింది అనమాట. చండీగఢ్ టాప్లో ఉంది అండ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సెకండ్ అండ్ గురునానక్ యూనివర్సిటీ థర్డ్. చండీగఢ్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 6th ఎడిషన్ రీసెంట్గా జరిగింది. అది తమిళనాడులో జరిగింది. మహారాష్ట్ర టాప్, తమిళనాడు సెకండ్, థర్డ్ హర్యానా అనేది రావడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వింటర్ గేమ్స్ 4th ఎడిషన్ లడాఖ్లోని లే, జమ్మూ కాశ్మీర్లో జరిగాయి అనమాట. సో దీనికి వచ్చేటప్పటికి వీర మాతయ్య అనేది ఏదైతే ఉందో సో అది వచ్చేటప్పటికి
రాణి వేలి నచియార్ది, అది మనకి mascot గా ఇవ్వడం జరిగింది. దీనికి షేన్ అన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి స్నో లెపర్డ్, దీన్ని సింబల్ గా ఇచ్చారు mascot గా. లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్ కలిపి దీన్ని నిర్వహించాయి. అండ్ ఆర్మీ టీమ్, ఇండియన్ ఆర్మీ టీమ్ ఫస్ట్ వచ్చింది, కర్ణాటక సెకండ్, మహారాష్ట్ర థర్డ్. అండ్ నెక్స్ట్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఫస్ట్ ఎడిషన్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. 2024లో ఫస్ట్ ఎడిషన్ న్యూఢిల్లీలో జరిగింది. టాప్ వచ్చేటప్పటికి హర్యానా రావడం జరిగింది. ఇదంతా ఖేలో ఇండియాకి సంబంధించిన వర్షన్. నెక్స్ట్ వన్ నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 థర్డ్ ఎడిషన్ నాగాలాండ్లో జరగనున్నాయి, అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ నేషనల్ గేమ్స్ 2024 38th ఎడిషన్ అనమాట, ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి. అండ్ ఫస్ట్ యూత్ గేమ్స్ 2024 యూఏఈ కండక్ట్ చేసింది. అండ్ ఇవి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఇప్పుడు T20 సిరీస్ రాబోతుంది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. T20కి సంబంధించి మెన్ది హోస్ట్ చేసేది యూఎస్ఏ, వెస్ట్ ఇండీస్. అండ్ అది విమెన్ది అయితే బంగ్లాదేశ్ హోస్ట్ చేయబోతుంది. అలాగే నెక్స్ట్ విమెన్ ప్రీమియర్ లీగ్ని ఆర్సీబీ గెలుచుకుంది. అండ్ రంజీ ట్రోఫీని ముంబై గెలుచుకోవడం జరిగింది. సంతోష్ ట్రోఫీ ఏదైతే ఉందో ట్రై సర్వీస్ గెలుచుకుంది అనమాట. సో సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్కి సంబంధించింది, రంజీ ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది, విమెన్ ప్రీమియర్ లీగ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ స్పోర్ట్స్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇది ఎందుకు చెప్పుకున్నామంటే రీసెంట్గా హాకీ ట్రోఫీ, అజ్లాన్ షా ట్రోఫీ న్యూస్లో ఉంది. 30th ఎడిషన్ ఈ సంవత్సరం జరిగింది, అది కూడా మలేషియాలో. విన్నర్ జపాన్ అండ్ రన్నర్ పాకిస్తాన్గా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జపాన్కి ఇది ఫస్ట్ టైటిల్, ఈ హాకీ కప్ని గెలుచుకోవడం జపాన్ మొత్తం ఈ 30 ఎడిషన్స్లో ఫస్ట్ టైటిల్గా కూడా జనరల్గా చెప్పొచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒకసారి ఇది చూసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి. ఏషియన్ ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్, ఏషియన్ ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్. సో ఇది రీసెంట్గా మనకి హాంకాంగ్లో జరిగింది. ఎన్నోవ ఎడిషన్ అంటే 6th ఎడిషన్, 6వ ఎడిషన్ హాంకాంగ్లో మనకి ఏషియన్ ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇది కరెంట్ అఫైర్. సో దీంట్లో మనకి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన విమెన్ ఎవరు అంటే కజకిస్తాన్కి సంబంధించిన డోలోగోప్లోవా అనే పర్సన్. డోలోగోప్లోవా ఈజ్ అ విన్నర్ ఆఫ్ లేదా గోల్డ్ మెడల్ గ్రహీతగా చెప్పొచ్చు. అయితే సిల్వర్ మెడల్ని మన ఇండియన్ తీసుకొచ్చారనమాట. ఆమె పేరు సృష్టి కాండ్గాలే. సో సృష్టి మనకి సిల్వర్ పథకాన్ని ఈమె తీసుకురావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. ఎక్కడ జరిగింది అంటే హాంకాంగ్లో ఏషియన్ 6th ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్. మన ఇండియన్ విమెన్ కి 6th సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది. 6th కాదు, సిల్వర్ మెడల్ వచ్చింది సృష్టి కాండగాలే. సో మనకి విన్నర్ గోల్డ్ మెడల్ వచ్చేటప్పటికి గోప్లోవా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ కి రావడం జరిగింది. సో ఈ సంవత్సరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమిట్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే కజకిస్తాన్ లో జరగబోతుంది. ఆల్రెడీ కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ అయిన ఆస్తానాలో మనకి డిఫరెంట్ మీటింగ్స్ అనేవి జరిగాయి. అందులో అజిత్ దోవల్ గారు పార్టిసిపేట్ చేసి ఉన్నారు ఆల్రెడీ. అలాగే డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మానే గారు కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. టాటా ఎలక్ట్రానిక్స్ చైర్మన్ ఉన్నారు కదా, సో టాటా ఎలక్ట్రానిక్స్ చైర్మన్ ఇప్పుడు రీసెంట్ గా రీప్లేస్ అవుతున్నారు. ఇది వరకు టాటా ఎలక్ట్రానిక్స్ కి చైర్మన్ గా బన్మాలి గారు ఉన్నారు. సో ఈయన ప్లేస్ లో నటరాజన్ చంద్రశేఖర్ గారు రాబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి టాటా సన్స్ అనే దానికి చైర్పర్సన్ గా నటరాజన్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఈయనకి ఫ్రాన్స్ కి సంబంధించిన ఒక హానర్ కూడా, ఫ్రాన్స్ ఈయనకి లాస్ట్ ఇయర్ ఒక గౌరవాన్ని కూడా ఇచ్చింది అనమాట, ఒక హానర్ని ఇవ్వడం జరిగింది. అలాంటి నటరాజన్ చంద్రశేఖర్ గారు ఇప్పుడు టాటా సన్స్ తో పాటు టాటా ఎలక్ట్రానిక్స్ అనే దానికి కూడా చైర్మన్ గా కొనసాగుతారనమాట బన్మాలి గారి ప్లేస్ లో. అదే ఈ అప్డేట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇండియాలో ఫస్ట్ టైం మనకి అసలు ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ టిస్కోగా రాకపడింది. టాటా ఐరన్ స్టీల్ పవర్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ గా చెప్పొచ్చు అనమాట. టిస్కో అనేది జంషెడ్పూర్ లో రావడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. దాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఒకటి, కామిరీటా 29th టైం ఆయన ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు మౌంట్ ఎవరెస్ట్ కి సంబంధించి అది. సో కాబిల్ గురించి ఆల్రెడీ మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2025 కి సంబంధించి ఆస్ట్రేలియాకి సంబంధించిన లిథియం మైన్స్ ఉంటాయి కదా, దాన్ని సొంతం చేసుకున్నదనమాట. అది దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నోంగ్రాంగ్ అనే పర్సన్ ఫస్ట్ టైం మేఘాలయకి విమెన్ డీజీపీగా అపాయింట్ అయ్యారు. IFFCOకి సంబంధించి దిలీప్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చైర్పర్సన్ గా అపాయింట్ అయ్యారు. సుల్తాన్ అజ్లన్ షా కప్ అనేది హాకీకి సంబంధించింది అండ్ రీసెంట్ గా మలేషియాలో జరిగింది. జపాన్ విన్నర్ గా అండ్ పాకిస్తాన్ రన్నర్ గా రావడం జరిగింది.
నెక్స్ట్ ఏషియన్ ట్రాంపోలిన్ అండ్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్. సో ఇది హాంకాంగ్లో జరిగితే సృష్టి గారికి సిల్వర్ మెడల్ వచ్చింది. అండ్ దానికి సంబంధించింది టాటా ఎలక్ట్రానిక్స్కి టాటా సన్స్ చైర్మన్ అయిన నటరాజన్ చంద్రశేఖర్ గారే ఇక్కడ చైర్మన్ పదవి బాధ్యతల్ని కూడా చేపట్టనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.